మనందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ అయితే వస్తలేదు, దాన్ని అడగకుండానే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. ఈ రిపోర్ట్ వస్తే పైసలు ఇవ్వాల్సి వస్తుందని, జీతాలు పెంచవలసి వస్తుందని పిఆర్సీ కమిషన్ కు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్లు ఇస్తా ఉన్నారు. అదే విద్యా కమిషన్ రిపోర్ట్ వచ్చింది, అదెంత గొప్ప రిపోర్ట్ అంటే టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ చేయమంటుంది. నీ పని విద్యా కమిషన్ రిపోర్టా జీతాల రిపోర్టా? జీతాలకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటే నువ్వు అది పిఆర్సీ ఇస్తుంది, విద్యా కమిషన్ ఎందుకు ఇవ్వాలి? అంటే ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపే విధంగా, ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా ఇవాళ విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అది విద్యా కమిషన్ రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి రిపోర్ట్. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆయన రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తూ ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ చేయాలనేటువంటి రీతిలో ఇవాళ ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ ఒకవైపు ఉన్నది. బట్ ఏది ఏమైనా ఈ రిటైర్డ్ ఉద్యోగులకు 10,000 కోట్ల బకాయి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు మూసీలో నీళ్లు పోయడానికి 9,000 కోట్లతో టెండర్ పిలిచిండు. ఒక్క మల్లన్న సాగర్ నుంచి మూసీకి తీసుకుపోయే పైప్ లైన్ ముచ్చట కాదు, 20,000 మంది ఉద్యోగులకు పరిష్కారం అయిపోతారు కదా. ఒక్క ప్రాజెక్టు విలువ కాదు, మరి దానికి పైసలు ఉన్నాయి కదా నీకు. పైపులు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఫుల్ స్పీడ్ లో పనులు అవుతున్నాయి, పైపులు అవుతున్నాయి. మరి 9,500 కోట్లతోని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటున్నావు, దానికి పైసలు ఉన్నాయి. కానీ మా 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడానికి మీకు పైసలు లేవా? ఇవాళ కమిషన్ల కోసం ఆ పనులు జరుగుతున్నాయి, ఇక్కడ కమిషన్లు రావు గనుకనే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నావు. నేను రిటైర్డ్ ఉద్యోగుల్ని కోరేది ఒక్కటే, ప్రజల్ని చైతన్యపరచండి. ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్లను ఎండగట్టండి. ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతుల్ని మోసం చేసింది. 3 సార్లు రైతు బంద్ వేయలేదు, పంటల బీమా రాలేదు, రైతు బీమా రావడం లేదు, పంటలకు బోనస్ రావడం లేదు, ఇవాళ రుణమాఫీ జరగడం లేదు. రైతుల్ని ఎట్లా మోసం చేసిందో ప్రజలను చైతన్యపరిచే పని చేయండి. ఇవాళ ఉద్యోగులను సంఘటితం చేయండి. ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులను కూడా మోసం చేసిండ్రు. మహాలక్ష్మి ఇస్తామని మహిళల్ని మోసం చేసిండ్రు. ఇలా అన్ని మోసాలే. 6 గ్యారంటీలని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేసిండ్రు. చివరికి మిమ్మల్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. దీనికి ఒకటే, తప్పకుండా మేము అసెంబ్లీలో మీ గొంతుకై ప్రశ్నిస్తాం. మీ గొంతుగా, మీలో ఒకడిగా మీ బాధను తప్పకుండా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. మీ బకాయిలు వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడతామని చెప్పి మీకు ఈ రోజు హామీ ఇస్తా ఉన్నా. శాసనసభను స్తంభింపజేసైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ బకాయిలు చెల్లించడం కోసం పూర్తి సర్వశక్తులు పెట్టి శాసనసభలో మీ పక్షాన పోరాటమని చెప్పి రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులందరికీ నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా న్యాయమైనటువంటిది. ఈ వయసులో ఈ ఉద్యోగులను మనోవేదన గురి చేయడం మంచిది కాదు. వాళ్ళు ఇలా ప్రశాంతంగా ఉండాల్సిన శేష జీవితం, సుఖంగా పిల్లలతో మనమలతో ఉండాల్సినటువంటి సమయంలో వైద్యానికి డబ్బులు లేక, పిల్లలకు ఇచ్చిన మాట నిలుపుకోలేక ఇవాళ అనేక సూటిపోటి మాటలు పడుతూ ఆ వేదన తట్టుకోలేక గుండెపోటుతో ఇప్పటికే 60 మంది చనిపోయినారు. ఇంకెంతమందిని చంపుతావు రేవంత్ రెడ్డి? చాలదా 60 మందిని పొట్టన పెట్టుకున్న జాలదా నీకు? నీకు ఇంకా నీ మనసు కరుగుతలేదా? నీ గుండె కరుగుతలేదా? ఎందుకు వీళ్ళని ఇవాళ రోడ్ల మీద కూర్చొని పెడుతున్నావు? ఇండ్లలో ఉండాల్సిన ఉద్యోగులు ఇవాళ రిటైర్ అయినాక 30 ఏళ్లు సేవ చేసినాక ఇవాళ రోడ్డు మీదకి తెచ్చిన వాళ్ళ జీవితాలను మండు టెండల్లో ఇవాళ నిరాహార దీక్షలు చేసేటువంటి పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చిందంటే ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల, ఈ ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తప్పకుండా మేము గట్టిగా మీ పక్షాన ఉంటాం. మీరు కూడా సంఘటితపరచండి. ఇవాళ అన్ని పట్టణాల్లో ఆయన ఏమనుకుంటుండు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు పడ్డాయి కదా, వీళ్ళకి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అనుకుంటుండు. బిడ్డ నీకు సురుకు పెడితే, నీకు కర్రు కాల్చి వాత పెడితేనే నువ్వు చక్కగా అవుతావు. ఇవాళ మా ఉద్యోగులు, మా రిటైర్డ్ ఉద్యోగులు కూడా సంఘటితమవుతున్నారు. తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తారు. జాగ్రత్త. ఇప్పటికైనా ఈ వచ్చే బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారిని ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నావు కదా, 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 10,000 కోట్లు మా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇయ్యలేవా? నువ్వు ఏంది నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్ల 3 నెలల్లో
1,55,000 కోట్ల FRBM అప్పులు తెచ్చినావు నువ్వు. 1,55,000 కోట్లు తెచ్చినావు కదా, అందులోకెళ్ళి 10,000 కోట్లు మా రిటైర్డ్ ఉద్యోగులకు ఇయ్యలేవా? బడా కాంట్రాక్టర్లకు ఇస్తావు, పెద్ద పెద్ద టెండర్లు పిలుస్తావు, కమిషన్లు వచ్చే పనులు మాత్రం చేస్తావు. ఇవాళ దయచేసి బట్టి గారు ఈ రిటైర్డ్ ఉద్యోగుల వేదన అర్థం చేసుకో. ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా 10,000 కోట్లు పెట్టి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని చెప్పి కూడా ఆర్థిక మంత్రి గారిని డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఇవాళ మనసు రావడం లేదు. రేవంత్ రెడ్డి ఎట్లా తయారైపోయిందంటే ఏ రోటికాడ ఆ పాట పాడతాడు. ఇష్టం ఉంటే ఒక తీరు, ఇష్టం లేకపోతే ఇంకో తీరు ఆయన తీరు. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంది? రిటైర్డ్ ఉద్యోగులు అయ్యా మహాప్రభో, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10,000 బకాయిలు పడ్డ రాష్ట్రం లేదు. రిటైర్డ్ ఉద్యోగులను ఇంత గోసబెట్టిన రాష్ట్రం ఒక్క నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అంటే నన్ను కోసుక తింటారా, పైసలు లేవు అని మాట్లాడతాడు. పైసలు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేక సమస్య వచ్చింది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే ఆధారాలతో సహా చెప్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 96,000 కోట్ల రూపాయలకు కొత్త టెండర్లు పిలిచాడు. 96,000 కోట్ల పనులు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. అవి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇట్లా 96,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు కొత్తగా టెండర్లు పిలిచాడు. నంబర్ 1. 30,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాడు. దానికి డబ్బులు ఉన్నాయి. నిన్న మూసి ప్రజెంటేషన్ ఇచ్చిండు. 10,017 ఇండ్లు కూలగొడతా అంటుండు. 10,017 ఇండ్లు కూలగొడితే ఇంటికి ₹1,00,00,000 వేసినా 10,000 కోట్ల రూపాయల ఇండ్లకు కావాలి. 3,300 ఎకరాలు భూమి సేకరిస్తా అంటుండు. ఆడ 50 లక్షల కోట్ల రూపాయల 50 కోట్లకు ఎకరం ఉంటది. అంటే ఆ భూములకే 50,000 కోట్లు కావాలి. అంటే భూములు సేకరించడానికి 50,000 కోట్లుంటాయి. 10,000 ఇండ్లు కూలగొట్టడానికి 10,000 కోట్లుంటాయి. మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు. మరి 1,50,000 కోట్లు మూసి సుందరీకరణ ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బులుంటాయి. మా రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడానికి నీకు డబ్బులు లేవా? అంటే డబ్బులు లేక కాదు, నీకు మనసు లేక. 30,000 కోట్లు బడా కాంట్రాక్టులకు బిల్లులకు డబ్బులున్నాయి. 96,000 కోట్లతో కొత్త టెండర్లకు డబ్బులున్నాయి.